దేవునికి స్తోత్రం. మీ అందరికైనా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీరు బహుదృఢంగా ఉండాలని, ఆత్మీయులుగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయం నాయన మీ పాసానికి మేము వస్తున్నాం నాయన. మా స్థుతులపై ఆసీనుడై స్తుతి స్తోత్రార్హుడా మీకు వందనాలు నాయన. నువ్వు స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా నాయన మా స్తుతి సింహాసన ప్రవాసనుడై మా స్తుతులు స్తోత్రాలు స్వీకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక కీర్తన పాడదాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నిన్నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ
నన్నిలా బ్రతికించు చున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించు చున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించు చున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు నాయన, పాటల ద్వారా మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునే విధంగా కొందనాలు నాయన. వాక్యం ద్వారా నాయన అనేక విషయాలు మాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించి మీరు మాకు తోడుగా నడిపించమని వాక్య స్వరూపై మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. మన జీవితాల్లో దేవుడు మన ఎంతో ఆశిస్తుంది ఏంటంటే మనలో ఉన్న చీకటిని తీసివేసి దేవుని సారూప్యంలో దేవుని పోలికగా మనం చేశాడు కాబట్టి ఆయన వెలుగు కలిగి మనం జీవించాలని, మనలో చీకటి క్రియలు చీకటి కార్యాలు మన నుండి దూరం చేయాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. నా జీవితంలో నేను లోకానుసారంగా ఇష్టానుసారమైన సినిమాలు చూస్తూ ఇల్లోక సంబంధమైన గుళ్ళకు వెళ్తూ గోపురాలకు వెళ్తూ పూజలు చేస్తూ నా జీవితంలో ఉన్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని దూషించేవాడిని, అపహాస్యం చేసేవాడిని. కానీ నేను చేస్తున్న పని నాకు వచ్చేది కాదు. అప్పుడు మా వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే ముసలాళ్ళు
నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. శ్రీహరి, నీవు లోక సంబంధంగా జీవిస్తున్నావు, ఎంతవరకు జీవిస్తావు? నన్ను నీ హృదయంలో ఆహ్వానించు, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు 92లో మాట్లాడాడు. అప్పుడు దేవుని సన్నిధికి నేను రావడం స్టార్ట్ చేశాను. నేను చేస్తున్న పని 6 నెలల్లో నా జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ వాక్యం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను, ఆయన జ్ఞానానికి ఆధారపడుతుంది. జ్ఞానం ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఈయన దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానవంతుడు నా ప్రభు అని అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో నేను నడిచినప్పుడు నా ప్రయాస అప్పుడు వేసిన అడుగు ఇప్పటి వరకు ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు దేవునికి అవకాశం ఇస్తావో నీలో ఆయన ప్రవేశిస్తాడు, నీతో ఉంటాడు. నీ జ్ఞానాన్ని, ధనాన్ని, నీకున్న ప్రతి ఒక్క అవసరతని తీర్చే దేవుడు నీకున్నాడు. కష్టాలు వచ్చినా ఆయనే ఎదుర్కొంటాడు. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన మనతో ఉంటే ఆయన వాటన్నిటినీ విడిపించి నిన్ను దీవిస్తాడు. నా జీవితంలో కూడా గ్రహించాను. అప్పుడు నాకు 15 సంవత్సరాలు అయితే నేను 92 నుంచి ఆయన సన్నిధిలో ఆయనతో కూడా నేను నడుస్తున్నాను. అందుకని నా ప్రయాస ఒకటే, నేను నా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా ప్రభువుకి ఏమైనా ఉపయోగం ఉందా అని నేను ప్రశ్న వేసుకున్నాను. ఒక ఆత్మనన్నా దేవుడి సన్నిధికి చేర్చాలి అని నా హృదయంలో తీర్మానం తీసుకున్నాను. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత. నా కోసం నా ప్రభువుని యేసుక్రీస్తు భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని దారపోసి నన్ను కొనుక్కున్నాడు. నేను ప్రభువుకి ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలనని నేను తీర్మానం చేసుకొని, ప్రభువా నన్ను నీకు ఉపయోగపడే పాత్రగా వాడుకోండి ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని నేను చూస్తాను. పల్లెటూరు, బహు భయంకరమైన పల్లెటూరులో నేను వారంలో పనిచేసుకొని ఆదివారం నా దేవునికి శ్రమిస్తూ ఉండేవాడిని. ఆహారం లేక నీళ్ళు కూడా దొరికే కాదు. అలాంటి అరణ్యం లాంటి పల్లెటూరు. ఆయన నా ప్రభు పనిచేయాలని ఆత్రంతో చక్కగా ఆ రోజంతా దేవునికి ఇచ్చేవాడిని. అలా నా దేవుడు అనుకున్న రీతిగా దేవుడు నాకు ఒక హృదయంలో పెట్టాడు. ఏమనంటే, నేను నా ప్రభువుకి ఉపయోగపడితే నా ద్వారా ఇతరులకి ఉపయోగపడాలి, దేవునికి మహిమ రావాలి, ఒక్క ఆత్మనన్నా దేవుడి సన్నిధికి చేర్చాలి అని నా ప్రభు నాకు ఆ ఆలోచన నా హృదయంలో పెట్టాడు. అందుకని నేను ఏ టైంలో ఉన్నా, ఏ క్షణంలో ఉన్నా నా ప్రభువుకి రుణం తీర్చుకోవాలనే చూస్తాను. నేను ఎలాగైతే రక్షించబడ్డానో, నా ప్రభువు నాలో ఎలాగైతే నాతో ఉన్నాడో, అనేకుల హృదయాల్లో దేవుడు నా ప్రభువుని యేసుక్రీస్తు ఉండి వాళ్ళని దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధిపరచాలని నా ప్రయాస. అందుకనే వాట్సాప్ ద్వారా, పాటలు, స్టేటస్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా పెడుతున్నా. ఎందుకంటే నా ప్రభువుకి నన్ను ఏం చేయమంటావు ప్రభు అని నేను అడిగినప్పుడు, నా వల్ల నా ప్రభువుకి ఉపయోగం ఉండాలని నా ప్రభు కోసం నా ప్రభువు నాకు ద్వారం తెచ్చాడు. అందుకని ఈ మీడియా ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు. నేను కాదు మాట్లాడేది, నా ప్రభువుని యేసుక్రీస్తు. ఆ మాటలో ఒక్క ఆత్మనన్నా రక్షించబడతాయి. నాకు దగ్గర ఎంతోమంది మెకానిక్లు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, ఒరిస్సా నుంచి హైదరాబాద్ దాకా. వీళ్ళలో
కొంతమంది నన్ను దేవుని సన్నిధికి అప్పచెప్పాలి. దేవుని సన్నిధిని నేను ఒక ఆత్మనన్నా రక్షించబడాలని నా ప్రయాస దేవుడు దీవించలాగా ప్రార్థన చేయండి. అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం ఈ లోకంలోకి వచ్చామంటే దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఏదో మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకానికి వచ్చాం. మన ద్వారా ఏదో ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి మనం ఇతరులకి దేవుని ప్రకటించేలాగా, అనేకులు దేవుని సన్నిధిలో పట్టుబడేలాగా, దేవునికి మహిమకరంగా జీవించేలాగా, ప్రతి ఒక్కరు దీవించబడేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సమయంలో దేవుడు ఎంతవరకు నా సాక్ష్యాన్ని మీరు విన్నారు. మీరు అద్భుతంగా దేవుని వెంబడిస్తారని, దేవుని సన్నిధిలో చూస్తారని, అందుకనే దేవుడిని అంట రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. నా ప్రభుని ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. ఆ రుచి ఇతరులకు కూడా అందాలని నా ప్రయాస. అందుకనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనకి ఏర్పాటు చేసిన ఆదికాండం 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. నా జీవితంలో చీకటిగా ఉన్న నా జీవితాన్ని వెలుగుమయం చేసిన నా ప్రభువుని యేసుక్రీస్తు నా హృదయ సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన్ని నేను కనుగొనగలిగాను. అలాగే నిర్గమాకాండం 1:7 నుంచి 14. ఇశ్రాయేలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలరు. వారున్న ప్రదేశం వారితో నిండెను. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించింది. అత్యధికంగా ప్రబలిరి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాల ప్రకారం ఇశ్రాయేలు జనాభా విస్తరించింది. వారు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు వారిలో స్త్రీలు, పిల్లలుగా పురుషులే 6 లక్షల మంది. వారి అణిచివేతను గురించి దేవుడు ముందుగా చెప్పినది కూడా నెరవేరింది. యోసేపును ఎరుగని ఆదికాండంలో అంటే అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించింది. యోసేపును ఎరగని ఆదికాండంలో మొదలు ఇశ్రాయేలుతో దేవుడు వ్యవహరించిన వృత్తాంతాన్ని నిర్గమాకాండం కొనసాగిస్తుంది. 1 యోసేపు మరణము నుండి ఐగుప్తీయులు ఇశ్రాయేలును హింసించడం మొదలు పెట్టేంత వరకు మధ్యకాలం సుమారు 220 సంవత్సరాలు. 2 నిర్గమన తేదీ సుమారు క్రీస్తు పూర్వం 1440గా నిర్ణయిస్తే యోసేపుని ఎరగని అప్పుడు ఫరో బహుశా తుట్మోస్ కావచ్చు. నిర్గమకాలంలోని ఫరో 2వ అమెన్హోటెప్ అయి ఉండాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్న మొత్తం కాలం 430 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వం 1447 నుంచి 1421. అయితే 430 సంవత్సరాలు. అయితే అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతైన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుతాము. రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు ఫితోను, రామశేషను పట్టణములను కట్టిరి. వారిని శ్రమ పెట్టక అధికారులు ఐగుప్తు యొక్క విగ్రహారాధన దుర్నీతితో నిండిన మార్గాల నుండి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచి ఆశ్చర్యకరంగా వారిని విడుదల చేయడానికి, తనతో విశ్వాస సంబంధంలో వారిని సిద్ధపరచడానికి దేవుడు వారిపైకి హింసను, అణచివేతను అనుమతించి వాడుకున్నాడు.
దేవుడు మనకి కష్టం వస్తుందంటే దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరు గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్య పడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగాను ఉండు. వారి జగడమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అంటే కఠినమైన సేవ చేయించుకొని వారిని కృంగిదలకు బలహీనపరచడానికి విసికే విధంగా వారు ఐగుప్తీయులు చేశారు. అయితే నిర్గమకాండం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఫరోను చూచి తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జన్మను పోనిమని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. నిర్గమకాండ వృత్తాంతం అంతా ప్రాథమికంగా ఇద్దరు దేవుళ్ళ మధ్య అంటే యెహోవా ఫరోల మధ్య పోరాటం. ఫరో అంటే ఐగుప్తు మతంలో సూర్యదేవుడైన రా అవతారమని నమ్ముతారు. ఇశ్రాయేలు దేవుని శక్తిని ఫరో ప్రశ్నించాడు. ఎందుకంటే తాను ఇశ్రాయేలులను బానిసలుగా చేసుకున్నాడు కనుక. వారి దేవుని కంటే తానే శక్తిమంతుడని అతని ఉద్దేశం. నైలు నది 1, సూర్యుడు 1, 2 కప్పలు 3 ఇవన్నీ ఐగుప్తు దేవతలు. వీరందరికంటే తాను శక్తిమంతుడని తన ప్రజలకు రుజువు చేయడానికి 10 తెగుళ్ళు దేవుని సాధనాలు. దేవుడు 10 తెగుళ్ళ ద్వారా ఈ ఫరోని తర్వాత కల్పించాడు. 10 తెగుళ్ళు. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడో అంటున్నాడు. దేవుడు ఎవడో, యెహోవా ఎవడో అంటున్నాడు. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించడము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడినేమో అనిరి. అలాగే మా దేవుడు మమ్మను ఎదుర్కొనను సెలవైనట్లు మేము అరణ్యంలో 3 దినముల ప్రయాణం దూరం పోయి మా దేవుడైన యెహోవా బలి అర్పించడం లేని ఏడలు మా మీద తెగులతోనైనా ఖడ్గముతోనైనా పడినేమో అని చెప్తున్నా ఫరో వెళ్ళనీయట్లేదు. అందుకని 10వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు ఫరో సేవకులు అతను చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశం నశించినదని నీకెంకనో తెలియదా, 10 తెగులతో సర్వనాశనం చేసాడు. ఆ ప్రజల్ని పంపు లేని ఎడలా ఒక్కొక్క తెగుల ద్వారా ఈ ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తానని చెప్పిన ఫరో వింటలేదు. ఆయన సేవకులు ఫరోను గద్దిస్తున్నారు. ఏంటయ్యా ఇదంతా ఇంకా మనకు ఉరిగా ఉన్నాడు, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉన్నాడు, తమ దేవుడైన యెహోవాను సేవించడానికి మనుషులను పోనేమో, ఐగుప్తు దేశం నశించిందని నీకు ఇంకా తెలీదా, నీకు కనబడలేదా, పోనేమో అని చెప్తున్నారు. చెప్పిన వాళ్ళ మాట వింటలేదు. అప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం
29-30 వచనాలు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్లల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. దేవునికి ఎదురు తిరిగే ఫరో అర్ధరాత్రి వేళ జరిగిన దేవునికి సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల అంటే ఫరో కుమారుడుని దేవుడు చంపి వేశాడు. ఆనాడు నైల్ నదిలో ఇశ్రాయేల్ బిడ్డల్ని ఎలాగైతే రక్తదాహంతో చంపాలని యోచించాడో, ఇప్పుడు ఫరో కుమారుణ్ణి దేవుడు వధించాడు. ఎందుకు? ఆయన మాటని వినకపోవడం వల్ల. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టినది. అవును, దేవుని బిడ్డల్ని ఏదైనా చేయాలనుకుంటే నా కనుగుడ్డు ముట్టినట్టే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన బిడ్డల్ని ఏదన్నా చేయాలనుకుంటే ఆయన కనుగుడ్డిని ముట్టినట్టే అని దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని దగ్గర యాషాలు వేయడానికి వీల్లేదు. దేవుని దగ్గర పిచ్చోడిగా ప్రవర్తిస్తే ఆయన ఊరుకోడు. ఎవడో అని ఎంత కొవ్వు పట్టిపోయి ఫరో మాట్లాడుతున్నాడు. గర్వంతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్నావు కదా, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ కొవ్వుకి అది ఎలా కరిగించాలో నాకు తెలుసు అని ఆ కుమారుని లేకోకుండా చేసాడు. శవం లేని ఇల్లు ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అందుకని దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా మనం భయభక్తులతో మనం జీవించాలి. ఆయన సన్నిధిని ఆషామాషిగా ఉంటే ఆయన ఊరుకోడు. అందుకని ఫరోకి బుద్ధి వచ్చేటట్టు చేశాడు నా దేవుడు. అందుకనే ఇశ్రాయేల్ని వెళ్ళే విధంగా, ఆయన బిడ్డల్ని తోడుకొని వెళ్ళే విధంగా దేవుడు చేసి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే దేవుని పాదాల దగ్గర పెడితే ఆ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చి నీ జీవితాన్ని ఆదరించి, నీ జీవితాన్ని సేద తీర్చేవాడు, నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. అయ్యా, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో నలగొట్టాడు, బిడ్డల్ని రక్తదాహంతో చంపాడు. కానీ మీరు చూసే దేవుడు కాదు నాయన. మీరు యెహోవా ఎవడు అని ఫరో మాట్లాడుతున్నాడు. నేను ఏంటో నీకు తెలియపరుస్తానని 10 తెగుల ద్వారా తెలియపరిచాడు. మొత్తం అంతా సర్వనాశనం చేశాడు. ఆయన బిడ్డల్ని శవం లేని ఒక్క ఇల్లు లేకోకుండా కూడా చేశాడు. అవును, నా దేవుడు రోషం గల దేవుడు, నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, నా దేవుడు ప్రేమామయుడు. ఆయన్ని బిడ్డల్ని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. ఆయన కనుగుడ్డు ముడితే ఊరుకుంటాడా? సర్వనాశనం చేస్తాడు. అందుకని మనం జ్ఞానం కలిగి ఫరో లాంటి కఠినమైన హృదయం కాకుండా ఆయన పాదాల చెంత మనం జీవించే విధంగా మనం జీవిస్తే ఆయన్ని ప్రతి ఒక్కరిని బహుగా దీవిస్తాడు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు అయ్యా. ఉదయకాల స్వామి పాస్ సన్నిధిలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అనేక మాటల ద్వారా ఫరోకి ఎలాగైతే బుద్ధి చెప్పి మీ బిడ్డల్ని మీరు ఎలాగైతే తోడుకొని వెళ్ళారు, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడవను అని చెప్పిన దేవుడు మీరు నాయన. ప్రియులు నాయన, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యాన్ని విని వాళ్ళ కుటుంబాల్లో మీ సన్నిధిని అనుభవించేలాగా నాయన, మీ పాద సన్నిధిలో
మీకు మిమ్మల్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి భద్రపరిచి సంరక్షించమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని బహుగా దీవించి అభివృద్ధి పరిచనుగా. ఆమేన్.